వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోస్లో మనం స్నోఫ్లేక్లో ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేయడం ఎలాగా, అలానే స్నోఫ్లేక్లో స్నో సైట్ లాగిన్ అయిన తర్వాత వచ్చే స్నో సైట్ని మొత్తం మనం దానిలో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా చూసాము. దానిలో ఉన్న ఫంక్షనాలిటీస్ కూడా చెక్ చేసాము. సో ఆ చెక్ చేసే ప్రాసెస్లో వేర్ హౌసెస్ అనేది కూడా చూపించాను. సో ఆ వేర్ హౌసెస్ మనకు ఎక్స్ట్రా స్మాల్ సైజ్ నుంచి 4XL వరకు ఉంటాయి. దానిలో మల్టీ క్లస్టర్స్ ఉంటాయి అని కూడా, మల్టీ నోడ్స్ ఉంటాయి అని కూడా మనం డిస్కస్ చేసాం కదా. దాని గురించి ఇంకొంచెం డీప్గా ఈ వీడియోలో చూద్దాము. సో అసలు వర్చువల్ వేర్ హౌసెస్ అంటే ఏంటి, వాటి ఇంపార్టెన్స్ తెలియాలంటే మళ్ళీ ఒకసారి మనం స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్కి వెళ్ళాలి. సో స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ మనకు తెలిసినట్టే 3 లేయర్స్లో ఉంటుంది కదా. టాప్ లేయర్ వచ్చి క్లౌడ్ సర్వీస్ లేయర్, విచ్ ఈస్ నథింగ్ బట్ బ్రెయిన్ ఆఫ్ ద స్నోఫ్లేక్. సో మిడిల్ లేయర్ క్వైరీ ప్రాసెసింగ్ లేయర్, మజిల్ ఆఫ్ ద స్నోఫ్లేక్, ఫైనల్గా డేటా స్టోరేజ్ లేయర్ ఉంటుందని తెలుసు. సో ఈ వర్చువల్ వేర్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి క్వైరీ ప్రాసెసింగ్ లేయర్లో ఉంటాయి. సో క్వైరీ ప్రాసెసింగ్ లేయర్లో మనకి ఏం జరుగుతుంది ఆల్రెడీ చెప్పాను కదా మీకు. అంటే మన క్వైరీస్ని ఏదైనా మనం రాసినప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ అంతా మనకి క్వైరీ ప్రాసెసింగ్ లేయర్లో జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసామంటే స్నోఫ్లేక్లో ఈచ్ వర్చువల్ వేర్ హౌస్ వచ్చి ఒక మ్యాసివ్ ప్యారలల్ ప్రాసెసింగ్ కంప్యూట్ క్లస్టర్ అండి. సో మనం ప్రతి వేర్ హౌస్ కూడా ప్యారలల్గా ప్రాసెస్ చేసే వేర్ హౌస్. ఒక వేర్ హౌస్కి ఇంకో వేర్ హౌస్ కూడా ఏ కంప్యూటర్ రిసోర్సెస్ కానీ నోట్స్ కానీ ఏవి షేర్ చేసుకోవు. సో ఈచ్ ప్రాసెస్ కూడా ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ప్యారలల్గా రన్ అయ్యే ప్యారలల్ ప్రాసెస్ అయ్యే ఒక కంప్యూట్ క్లస్టర్స్ అనమాట ఇవన్నీ. సో అందువల్లే స్నోఫ్లేక్ అనేది చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీని గురించి థియరిటికల్ నాలెడ్జ్ తెలుసుకున్నాం కదా. ఒక వేర్ హౌస్ని ప్రాక్టికల్గా క్రియేట్ చేయడం ఎలాగా అనేది మనం స్నో సైట్కి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. ఓకే, స్నోఫ్లేక్లో లాగిన్ అయ్యానండి. సో స్నో సైట్ మనం చూడొచ్చు. సో లాస్ట్ వీడియోలో మనం చూపించాం కదా, వేర్ హౌస్ డీటెయిల్స్ చూడాలనుకుంటే మనం అడ్మిన్ ట్యాబ్లోకి వెళ్ళి వేర్ హౌసెస్ మీద క్లిక్ చేసి ఏ వేర్ హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయో అవి లిస్ట్ అవుట్ అవుతాయి ఇక్కడ. సో ఇప్పుడు న్యూ వేర్ హౌస్ క్రియేట్ చేయాలంటే మనకి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే వచ్చి కన్సోల్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా సెకండ్ వే వర్క్షీట్స్లోకి వెళ్ళి ఒక సీక్వెల్ క్వైరీ రాసి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వే చూద్దాం. ఫస్ట్ వే మనం ఇక్కడ మనకు పైన కనిపిస్తున్న ప్లస్ వేర్ హౌస్ అని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం న్యూ వేర్ హౌస్ క్రియేట్ చేయడానికి ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం నేమ్ అనేది అయితే మన వేర్ హౌస్కి ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకున్నామో ఆ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెస్ట్ వేర్ హౌస్ అని నేను ఏమి ఇచ్చాను. దాని సైజ్ అయితే మనం డిసైడ్ చేయాలి. సో సైజ్ అనేది ఎక్స్ట్రా స్మాల్ నుంచి 4XL వరకు ఉంటుంది. ఎక్స్ట్రా స్మాల్ అనేది స్మాల్ వేర్ హౌస్, 4XL అనేది లార్జ్ వేర్ హౌస్. సో సైజుని బట్టి దాని వేర్ హౌస్ పర్ఫార్మెన్స్ అయితే డిసైడ్ అవుతుంది. క్వైరీస్ రన్ అవుతాయి, చాలా తక్కువ క్వైరీస్ రన్ అవుతాయి, యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుందంటే ఎక్స్ట్రా స్మాల్ తీసుకోవచ్చు. మోస్ట్లీ డెవలప్మెంట్ ఏరియాల్లో ఎక్స్ట్రా స్మాల్ అయితే యూజ్ చేస్తుంటారు, స్మాల్ ఎక్స్ట్రా స్మాల్. ప్రొడక్షన్ సర్వర్స్లో అంతా XL యూజ్ చేస్తారు. ఇంకా హెవీ డెవలప్మెంట్ లేకపోతే హెవీ కంపెనీస్ లాంటి యూట్యూబ్ లేకపోతే అమెజాన్ లాంటి హెవీ డేటా ఉన్న కంపెనీస్ 4XL కూడా యూజ్ చేస్తాయి అన్నమాట వాళ్ళ ప్రొడక్షన్ సర్వర్స్లో. సో మనమైతే ఇక్కడ ఎక్స్ట్రా స్మాల్ అయితే తీసుకుందాం. సో ఈ కమెంట్స్ అనేది ఆప్షనల్. ఇది మన టెస్ట్ వేర్ హౌస్ క్రియేట్ చేసాం కదా, దాని గురించి కొంచెం డీటెయిల్ ఇచ్చేదానికి ఎవరైనా నెక్స్ట్ అడ్మిన్ యూజర్ లేకపోతే వేరే ఎవరైనా యూజర్ వచ్చి చెక్ చేసినప్పుడు ఈ వేర్ హౌస్ ఎందుకు క్రియేట్ చేసాం అనే దాన్ని మనం ఇక్కడ కమెంట్ చేసి చెప్పొచ్చు. సో క్వైరీ యాక్సలరేషన్ అంటే అవుట్లియర్ క్వైరీస్ ఉంటాయి కదా, కొన్ని ఎక్కువ రిసోర్సెస్ కన్జ్యూమ్ చేసే క్వైరీస్, అలాంటి క్వైరీస్ని యాక్సలరేట్ చేసేదానికి క్వైరీ యాక్సలరేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది అడిషనల్ ఫ్లెక్సిబుల్ కంప్యూటర్ రిసోర్సెస్ని యాడ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి అడిషనల్ క్రెడిట్స్ అనేవి అయితే మనకి అవసరం అవుతాయి. సో ఎక్స్ట్రా బిల్లింగ్ అనేది అయితే మనకి పడుతుందండి ఈ క్వైరీ యాక్సలరేషన్ ఆన్ చేసుకుంటే. సో మల్టీ క్లస్టర్ వేర్ హౌస్ అంటే ఒక వేర్ హౌస్ సింగిల్ క్లస్టర్ మీద కాకుండా మల్టిపుల్ క్లస్టర్స్ మీద రన్ చేసేదానికైతే యూటిలైజ్ చేయొచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి క్వైరీ ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ మనం క్లస్టర్స్ని కూడా మనం డిఫైన్ చేయొచ్చు. సో మినిమం 1 క్లస్టర్ నుంచి మ్యాక్సిమం 10 క్లస్టర్స్ వరకు చేయొచ్చు. సో మ్యాక్సిమం నేనైతే ప్రజెంట్ 3 తీసుకుంటున్నాను. సో దీనిలో ఆటో స్కేలింగ్, మ్యాక్సిమైజ్డ్ అని 2 ఫీచర్స్ ఉంటాయి. ఆటో స్కేలింగ్ అంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉంటే ఎక్కువ క్లస్టర్స్ తీసుకుంటుంది, వర్క్ లోడ్ తక్కువ ఉంటే మినిమం క్లస్టర్స్తో రన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మ్యాక్సిమైజ్డ్ అంటే ఆల్వేస్ 3 క్లస్టర్స్ కూడా ఆన్లోనే ఉంటాయి. సో 3 క్లస్టర్స్ మీకు లోడ్ మీద డిపెండ్ అవ్వకుండా 3 క్లస్టర్స్ అవైలబుల్లో ఉంటాయి ఇప్పుడు. సో స్కేలింగ్ పాలసీ అంటే స్టాండర్డ్ ఎకానమీ. సో స్టాండర్డ్ ఎకానమీ ఏంటంటే స్టాండర్డ్లో అయితే మనకి ఇప్పుడు ఒక క్లస్టర్ ఒక 10 క్వైరీస్ని రన్ చేస్తుంది అని అనుకుందాం. ఫర్ సపోజ్ దాని మ్యాక్సిమం కెపాసిటీ 10 క్వైరీస్ అనుకుందాం. స్టాండర్డ్ పాలసీలో ఏం చేస్తుందంటే ఆ క్లస్టర్ కెపాసిటీ ఉన్నంత వరకు
అంటే ఇప్పుడు ఒక క్లస్టర్ కెపాసిటీ 10 క్వైరీస్ కదా, సో 1 క్వైరీ రన్ అవుతున్నా కానీ మిగతా 9 క్వైరీస్ని ప్యారలల్గా రన్ చేసేస్తుంది. వేరే ఈ ఫస్ట్ క్వైరీ అయిపోయే వరకు అయితే వెయిట్ చేయదు. ఆ ఫస్ట్ క్వైరీ మీద డిపెండెన్సీ లేకుండా దాని కెపాసిటీ 10 క్వైరీస్ కాబట్టి మిగతా 9 క్వైరీస్ని క్యూలో ఉంచకుండా ప్యారలల్గా రన్ చేసేసి దాన్ని అవుట్పుట్ అయితే మనకి ఇస్తుంది. అదే ఎకానమీలోకి వెళ్తే ఎకానమీలో ఏంటంటే ఎకానమీలో మనకు ఈ ప్యారలల్గా రన్ చేసే కాన్సెప్ట్ అయితే ఉండదు. ప్యారలల్గా రన్ చేయకపోవడం వల్ల మనకు ఒక క్వైరీ అయిన తర్వాత ఇంకో క్వైరీ అయితే రన్ అవుతుంది. సో దీనివల్ల నార్మల్గా డిఫాల్ట్ స్కేలింగ్ పాలసీ స్నోఫ్లేక్లో స్టాండర్డ్ పాలసీ. సో స్టాండర్డ్ పాలసీలో ఇప్పుడు ప్యారలల్గా అన్ని రన్ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ అనేవి కూడా స్టాండర్డ్ పాలసీలో ఎక్కువ కన్జ్యూమ్ అవుతాయి. సో అడ్వాన్స్డ్ వేర్ హౌస్ ఆప్షన్స్ అంటే ఆటో రెజ్యూమ్, ఆటో సస్పెండ్ ఆఫ్టర్ హౌ మచ్ టైం. సో మనం ఆటో రెజ్యూమ్, ఆటో సస్పెండ్ అంటే వేర్ హౌస్ అనేది మనకి ఆల్వేస్ ఆన్లో ఉండాల్సిన అవసరం లేదు కదా. మనకి ఎప్పుడైతే యాక్టివిటీస్ అనేది జరుగుతుంటాయో మన స్నోఫ్లేక్లో అప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ వేర్ హౌస్ అనేది యాక్టివేట్ అయితే సరిపోతుంది మనకు. సో అందువల్ల ఏంటంటే ఇన్యాక్టివిటీ అంటే ఒక సిస్టంలో మనకి యాక్టివిటీస్ ఏమి లేనప్పుడు, ఒక స్నోఫ్లేక్లో ఎటువంటి యాక్టివిటీస్ లేనప్పుడు మన వేర్ హౌస్ ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోవాలి. ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోయిన వేర్ హౌస్ ఏదైనా స్మాల్ యాక్టివిటీ కానీ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా రెజ్యూమ్ అవ్వాలి. సో ఇప్పుడు అది ఆటోమేటిక్ సస్పెన్షన్ ఎన్ని మినిట్స్ తర్వాత అవ్వాలనేది మనం డిఫైన్ చేయొచ్చు. అదే ఇక్కడ మనం ఇచ్చే వాల్యూ. సో ఇక్కడ నేను 3 మినిట్స్ అని ఇచ్చాను అనుకోండి. ఆఫ్టర్ 3 మినిట్స్ వితౌట్ ఎనీ యాక్టివిటీ ఉంటే 3 మినిట్స్ వరకు ఎటువంటి యాక్టివిటీస్ స్నోఫ్లేక్లో జరగకుంటే ఆటోమేటిక్గా నా వేర్ హౌస్ ఏదైతే ఉందో అది సస్పెండ్ అయిపోతుంది. తర్వాత ఏదైనా చిన్న యాక్టివిటీ ఐడెంటిఫై అయినా అది ఆటోమేటిక్గా రెజ్యూమ్ అవుతుంది. సో ఇప్పుడు నేను క్రియేట్ వేర్ హౌస్ మీద ఇక్కడ క్లిక్ చేయగానే నా వేర్ హౌస్ అయితే క్రియేట్ అయిపోతుంది. టెస్ట్ వేర్ హౌస్ చూసారా, నా టెస్ట్ వేర్ హౌస్ స్టేటస్ స్టార్ట్ అయింది. చెప్పినట్టే 3 క్లస్టర్స్ ఉన్నాయి, దానిలో ఒకటి యాక్టివ్గా ఉంది ఎందుకంటే నాది ఆటో స్కేలింగ్ ఫీచర్ ఆన్లో ఉంది కాబట్టి. సో దీని ఓనర్ ఇది. సో ఇప్పుడు ఇది నేను క్రియేట్ చేసేసాను. క్రియేట్ చేసిన తర్వాత దీన్ని డ్రాప్ చేయడం ఎలాగా? డ్రాప్ చేయాలి అని అంటే ఈ 3 బటన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి దీన్ని డ్రాప్ చేసేయచ్చు. డ్రాప్ చేయడమే కాకుండా దీనిలో ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ క్రియేట్ చేసుకొని నేను ఎక్స్ట్రా స్మాల్ క్రియేట్ చేసుకున్నాను. నాకు ఎక్స్ట్రా స్మాల్ కాదు, స్మాల్ కావాలి. స్మాల్ కావాలని సేవ్ చేశానంటే ఆటోమేటిక్గా నా క్లస్టర్ నా వేర్ హౌస్ సైజు స్మాల్కి మారిపోతుంది. సో మన వేర్ హౌస్ క్రియేట్ చేసిన వేర్ హౌస్ ఎడిట్ చేయాలన్నా, సస్పెండ్ చేయాలన్నా, మాన్యువల్గా సస్పెండ్ చేయాలన్నా, డ్రాప్ చేయాలన్నా, లేదా నా ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా. ఇప్పుడు నేను కరెంట్ యూజరు అకౌంట్ అడ్మిన్ రోల్లో ఉన్నాను. అకౌంట్ అడ్మిన్ రోల్లో నుంచి మిగతా రోల్స్ ఎవరో ఒకరికి ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ వేర్ హౌస్ని నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని డ్రాప్ చేసేస్తాను. ఈ టెస్ట్ వేర్ హౌస్ అనేది నాకు అనవసరం లేదు. సో నేను డ్రాప్ చేసేయాలంటే ఇలా డ్రాప్ చేసి ఇక్కడ డ్రాప్ వేర్ హౌస్ కొట్టానంటే డ్రాప్ అయిపోతుంది. చూసారా, మనకి డ్రాప్ అయిపోయింది. సో ఇది వన్ వే ఆఫ్ క్రియేటింగ్ అండ్ డ్రాపింగ్ వేర్ హౌసెస్. సో ఇంకో వే ఏమనుకున్నాం అంటే వర్క్షీట్స్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు అనుకున్నాం కదా. సో ఇప్పుడు వర్క్షీట్స్లోకి వచ్చాను. వర్క్షీట్లో నుంచి నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన మై వేర్ హౌస్ వర్క్షీట్ ఓపెన్ చేస్తున్నాను. సో దీనిలో నేను సీక్వెల్ క్వైరీ అయితే రాసి పెట్టాను అనమాట. సో ఈ సీక్వెల్ క్వైరీలో నేను నా సింటాక్స్ ఇచ్చాను. వేర్ హౌస్ క్రియేట్ చేసి సింటాక్స్ రాశాను. సో క్రియేట్ వేర్ హౌస్ నేమ్ విత్ వేర్ హౌస్ ప్రాపర్టీస్. వేర్ హౌస్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రా స్మాల్, maximum cluster count equal to 3, auto suspend is equal to 300, auto resume is equal to true. నా కమెంట్స్ దిస్ ఈజ్ ద సెకండ్ వేర్ హౌస్ అని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి నేను రన్ చేస్తే నాకు ఒక వేర్ హౌస్ అయితే క్రియేట్ అయిపోతుంది. చూసారా, నా వేర్ హౌస్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు క్రియేట్ అయిన వేర్ హౌసెస్ అన్నీ ఎక్కడ చూడొచ్చు అంటే ఇక్కడ పైన మన రోల్కి సంబంధించి రోల్తో పాటు ఉన్న వేర్ హౌసెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో ఇప్పుడు నేను అకౌంట్ అడ్మిన్ రోల్లో ఉన్నాను. నేను క్రియేట్ చేసుకున్న వేర్ హౌసెస్ మై సెకండ్ వేర్ హౌస్, కంప్యూటర్ వేర్ హౌస్ ఆల్రెడీ అవైలబుల్లో ఉంది. అలాగే మీరు మిగతా రోల్స్కి వెళ్ళినప్పుడు మిగతా రోల్స్కి సంబంధించిన వేర్ హౌసెస్ క్రియేట్ చేస్తే అవి కూడా ఇక్కడ మీరు స్విచ్ అయ్యి వేర్ హౌసెస్ ఏమేమైతే ఉన్నాయో అవి ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట. ఇప్పుడు నేను త్రూ క్వైరీ యూజ్ చేసి డ్రాప్ చేయాలంటే సింపుల్, డ్రాప్ వేర్ హౌస్ నేమ్ ఇచ్చి రన్ చేశానంటే క్వైరీలో త్రూ సీక్వెల్ కూడా నేను వేర్ హౌస్ని డ్రాప్ చేసేయచ్చు. నేను కళ్ళు మూసి తెరిచేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నికాలో హాసే.